న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 36 నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు గిద్యోను, నీవు సెలవించినట్లు నా చేత ఇశ్రాయేలు లక్షలు ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెకొచ్చు ఉంచిన తరువాత నెల అంతయు ఆరి ఉండగా నా ఆ గొర్రెకొచ్చు మీద మాత్రమే మంచు పడవలేదు. మంచు పడినడల నీవు సెలవించినట్టు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించదుమని నేను నిశ్చయించుకుంటునని దేవునితో అనిను. అలాగనూ జరిగిను. అతడు ప్రొద్దున లేచి ఆ బొచ్చును పిలిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పడేను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవు. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనివ్వని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగ చేసెను. నెల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. దేవుడి వాక్యాలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వెంటనే శుభములు, వందనాలు. చదవబడిన ఈ వాక్య భాగంలో న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను ఒక రుజువు కొరకు అడుగుతున్నాడు దేవుణ్ణి. మన చూడండి అందరూ, గిద్యోను రుజువు అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏం రుజువు అడుగుతున్నాడు ఆయన అంటే, చదువుమా మనం చదువుకునే వాక్య భాగంలో 36. అప్పుడు గిద్యోను నేను కళ్ళమున గొర్రె కొంచెం ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రె కొంచెం మీద మాత్రమే మంచు పడనెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదమని నేను నిశ్చయించుకుంటునని దేవునితో అనెను. హల్లెలూయా. ఇక్కడ గిద్యోను ఒక రుజువు అడుగుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ సంఘటన జరగకముందు జరిగిన విషయాలు నేను కొన్ని చెప్పి తర్వాత అక్కడికి వస్తాను. ఇక్కడ మిద్యానీయులు అనేవారు కొంతమంది ఉన్నారు. మిద్యానీయులు, అలాగనే వీళ్ళందరూ ఈ మిద్యానీయులు అంటే చాలా మంది ఉంటారు జనాభా, సైనికులు చాలా మంది, మిడతల దండంత జనాభా ఉంటారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఇజ్రాయెల్ దేశం మీద పడిపోయి, అంటే ఇజ్రాయెల్ దేశం మీద పడిపోయినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా కొండలకి, కోనలకి, ఇంకా అడవుల్లోకి పారిపోయి అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి చేతనైనంత పని, అంటే పంట పండించుకొని చక్కగా వాళ్ళు బతకడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ మిద్యానీయులు గుంపులు గుంపులుగా వచ్చేసి లక్షల మంది మిడతలంత దండుగా వాళ్ళు సరాసరి వచ్చేసి నేరుగా ఇజ్రాయేలీయుల మీద పడిపోయేవారు. వారికి ఉన్నదంతా లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. లాక్కొని వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేసిందంటే వీళ్ళు హీన దిశకి వెళ్ళిపోయారు. హీన దిశ అంటే ఆఖరికి కూడు కూడా తినడానికి అవకాశం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అలాంటి హీన దిశ అంటే ఎంత కష్టపడినా, ఎంత చేసినా కూడా వారికి తినడానికి తిండి లేదు. ఎందుకు లేదు అంటే ఈ సైనికులు వచ్చి, మిద్యానీయులు వచ్చి, శత్రువులు వచ్చి ఇజ్రాయేల్ ప్రజల ఆహారాన్ని అంతా కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంది. భయంకరమైన పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే, చూడము అదే 6వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. ఆ దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. చూడండి సంగమా, దేవుని పిల్లలు చూడండి, ఇక్కడ ఈ ఇజ్రాయేలు ప్రజలు హీన దశకు వెళ్ళిపోయారు. అంటే ఇంకేం లేదు మాకు, మేము ఎంత కష్టపడినా కూడా, ఎంత చేసినా కూడా మాకు తినడానికి తిండి లేదు, అంతా ఈ మిద్యానీయులు మా శత్రువులు వచ్చి తీసుకొని పోతున్నారు అని హీన దశకు వెళ్ళిపోయినప్పుడు దేవుడిని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడేమో ఎప్పటి నుంచి దేవుడే, మొదటి నుంచి కూడా దేవుడే. ఆ దేవుడు
నిరంతరం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తుడు అని తెలిసి కూడా ఇజ్రాయేల్ ప్రజలు దేవుడికి విరోధంగా పాపం చేయడం ద్వారా వారికి దేవుడు ఆ మిద్యానీయుల చేతికి అప్పచెప్పారు. ఈ మిద్యానీయులు వాళ్ళ చేతికి అప్పచెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆహారం అంతా పండించినంత పంటలు తీసుకొని పోతుంటే ఇంకా ఎందుకు మేము చచ్చిపోతాం అనే దిశలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడు వాళ్ళకి గుర్తుకొచ్చి మేము దేవుణ్ణి మొరపెడతామని చెప్పి అందరూ ఉపవాసం ఉంటూ కన్నీళ్లు కారొచ్చు, ఏడుస్తూ ప్రభువా మమ్మల్ని కాపాడు, రక్షించు అని పెద్ద పెద్దగా త్యాగాలు వేస్తూ వాళ్ళు దేవునికి మొరపెట్టింది. ఆ విధంగా మొరపెట్టినప్పుడు దేవుడు ఒక ప్రవక్తని పంపించింది. హల్లెలూయా. దేవుడు ఒక ప్రవక్తని పంపించి ఆయనతో మాట్లాడుతున్నాడు. అక్కడ చదువమ్మా, తర్వాత 8వ వచనం చదువు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఒక ప్రవక్తను ఒకని పంపెను. ఏమనగా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎవరి నుండి వారిని తోలు వేసి నేనే మీ దేవుడైన యెహోవాను నేనే. ఇప్పుడు దేవుడు ఆ ప్రవక్త నోట మాట్లాడుతున్న మాటలు ఏం చేయాలంటే, ఇదిగో ఇజ్రాయేల్ దేశంలో మీరు బానిసత్వంలో ఉండిండ్రు, భయంకరమైన పరిస్థితుల్లో ఉండిండ్రు, కానీ నేనేం చేసినంటే మిమ్మల్ని ఆ బానిసత్వం నుంచి మిమ్మల్ని బయటికి లాక్కొని వచ్చిన. మీరు అనుకుంటారు చాలా మంది ఇక్కడ, మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, మేము దేవుడి దగ్గరకు వచ్చినామని. ఏమి కాదు. హల్లెలూయా. దేవుడే మిమ్మల్ని అందరినీ, కానీ నన్ను కూడా, నేనే ప్రత్యేకం కాదు, మనల్ని అందరినీ కూడా దేవుడే ఈ మందిరంలోకి తీసుకొని కూర్చొని పెట్టండి. ఆయన్ని నమ్ముకునేటట్టు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నమ్ముకునేటట్టు మనల్ని అందరినీ ఆయనే నడిపించడం మందిరానికి. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడే మనల్ని అందరినీ తీసుకొచ్చాడు. అలాగే వాళ్ళ మాట్లాడుతున్న ఇజ్రాయేలుతో ఎప్పుడు అంటే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ దేవుడిని మర్చిపోయినప్పుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతుంది. ఆయన ప్రవక్త నోట్లో నుంచి, ఇదిగో మీరు బానిసత్వంలో ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేనే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మళ్ళా ఏం మాట్లాడుతుంది అక్కడ చదువు 10లో. వారి దేవతలకు భయపడకుడి అని మీతో మీరు నా మాట వినకపోతే. ఇక్కడ చూస్తే మనము అమోరీయుల దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. అమోరీయుల దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. ఆ అమోరీయుల దేశంలో వారు పూజిస్తున్న దేవి దేవతలు చాలా ఉన్నాయి. ఏ దేశంలో? అమోరియా దేశంలో. ఈ దేశంలో వాళ్ళు పూజిస్తున్న దేవి దేవతలు చాలా మంది ఉన్నప్పుడు దేవుడు ముందుగా ఇజ్రాయెల్ ప్రజలు ఆ దేశాన్ని నడిపించినప్పుడు ఆయన అనేది ఒక మాట ఏమని, ఇదిగో మీరు ఈ అమోరీయుల దేశంలో నివసించడానికి పోతున్నారు, ఆ దేవి దేవతలకి మీరు భయపడవద్దు. ఎందుకు అంటే నేనే దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు లేడు కనుక నేనే దేవుడిని కాబట్టి వాటికి మీరు భయపడద్దు. మీరు భయపడకూడదు, వాటిని గద్దించాలి. మనం వాటిని గద్దించాలి. దేవుడు ఏమంటాడు, వాటికి మీరు భయపడద్దు అని అంటాడు ఇజ్రాయెల్ ప్రజలతో. అంటే నాలో ఇప్పుడు నేనేమనుకుంటానంటే, కొన్ని తప్పులు మాట్లాడేటప్పుడు కావచ్చు, కొన్ని తప్పులు ఎక్కడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కావచ్చు, ధైర్యంగా చెప్పలేకపోయిన తప్పులు జంకు వస్తుంది నాకు. మళ్ళీ ఏమనంటే వాళ్ళు ఏమనంటారేమో, లేకపోతే ఆ ఊర్లో వాళ్ళు ఏమనంటారేమో, లేకపోతే అక్కడ ఉండే వాళ్ళు ఏమని అంటారేమో, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పలేని పరిస్థితులు నేను భయపడుతున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన, మీరు దేవతలకు భయపడకూడదు. ఈ విధంగా ఎవరైనా మీలో భయపడితే ఆ భయమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. చావనీయుడు దేవుడు. మిమ్మల్ని చంపాలని సైతాను ఈ లోకంలో ఉండే యుగ సంబంధమైన దేవతలు చాలాసార్లు అనుకుంటాయి, కానీ దేవుడు మిమ్మల్ని
చావనివ్వడు సామాన్యంగా. అయితే ఏం చెప్తున్నాడు ఆయన? వాటికి భయపడద్దు, వాటికి భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే నేనే దేవుణ్ణి అని యెహోవా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ప్రభు అయిన యేసుక్రీస్తే సృష్టికర్త. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచిన మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతర దానికి భయపడాల్సిన పని లేదు. కానీ ప్రభు అంటున్నాడు మళ్ళా, నేను చెప్పినా మీకు భయపడొద్దు అని మీరేం చేస్తున్నారు? నా మాట వినకపోతుంది. ఇప్పుడు చూడండి, మీరు చాలా మంది కూడా వీళ్ళలాగానే ఉండదు. అంటే మీరేం విగ్రహాలు కడిగి మొక్కడు కానీ వాటికి ఏం పూజలు చేయరు, కానీ మీరేం చేస్తున్నారు అంటే చాలా మంది భయపడుతున్నారు వాటికి. అది ఏం చేస్తుందో, అదేమవుద్దో, అది ఎందుకు వచ్చిందో, ఏం చేస్తుందో, నన్ను ఏమైనా చంపేస్తుందేమో అనే భయము మీలో చాలా మందిలో ఏర్పడిపోయింది. అలాగ ఏర్పడడం ద్వారా ఏం జరుగుతుందయ్యా అని అంటే దేవుడు చేయాల్సిన కార్యము జరగట్లేదు. దేవుడు ఒక పని అనుకోనిండు, నిన్ను బతికించాలా, నిన్ను అందరి ముందు మంచిగా చేయాలని అనుకుంటుంటే నువ్వు దేవతలకి వాటికి వీటికి భయపడిపోయేసి భయపడాల్సిన దేవుడికి భయపడకుండా మిగతా వాటికి భయపడిపోతే నీ జీవితంలో కార్యము జరగదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ గిద్యోనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. మళ్ళా వచ్చి ఒక బస్తిక వృక్షం కిందకు వచ్చి, ఇదిగో నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించు. హల్లెలూయా. వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించు అని దేవుడు చెప్పినప్పుడు, అయ్యా నేను ఏ పాటి వాడిని కొద్దిగా వాడినే, నేను ఒక్కడనే ఉండేది, నేను నా వల్ల ఏమవుతాయా అని దేవుడితో ఆయన మాట్లాడినప్పుడు మరలా ఆయన అంటాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉండాలి. అంటే ఈ గిద్యోను యుద్ధాలు చేసిన వాడేం కాదు ముందుగా, లేకపోతే సైనికుల్లో చేరిన వాడేం కాదు, కేవలం మామూలు మనిషి, రాజు కూడా కాదు, మామూలు మనిషి అనే గిద్యోను చేత దేవుడు అనేకమైన అద్భుత కార్యములు అక్కడ జరిగించాడు. హల్లెలూయా. మిడతల దండంత మంది సైనికులు మిద్యానీయులు ఇజ్రాయిల్ ప్రజల మీదకు వస్తున్నప్పుడు దేవుడు కేవలము 300 మంది ద్వారా ఆ మిద్యానీయుల్ని తరిమారు. కనీసం వాళ్ళు చూస్తే మనం బైబిల్ గ్రంథాల వల్ల చదువుకుంటా పోతే చాలా అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. టైం అయిపోయింది కాబట్టి ఈ సందర్భంలో చెప్పేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది అని అంటే దేవుడు ఇక్కడ ఒక అద్భుతం చేస్తాడు. ఈ అద్భుతం చేసే ముందు దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు ఈయన ఒక రుజువు అడుగుతున్నాడు, అయ్యా ఇజ్రాయేలుని రక్షించడానికి నువ్వు నన్ను ఎన్నుకున్న ప్రకారమే అయితే ఇదిగో ఈ పని చెయ్యి అని అంటాడు. ఏ పని? ఇదిగో గొర్రెబొచ్చు తీసుకొని వచ్చి ఇది నేను మంచులో పెడుతుండా, ఈ మంచు వల్ల ఈ గొర్రెబొచ్చు మటుకే కలవాలి, ఈ గొర్రెబొచ్చు చుట్టూ ఉన్న ప్రదేశం ఒకటి నేల తడవకూడదయ్యా అని ఒక రుజువు అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుణ్ణి ఏమడుగుతున్నాడు ఆయన? ఒక రుజువు అడుగుతున్నాడు. నువ్వు నన్ను ఎన్నుకున్నది నిజమే అయితే ఈ రుజువు చెయ్యి అని అంటున్నాడు. దేవుడు ఏం చేసిందంటే ఆ బొచ్చు ఉన్న వరకే, ఆ గొర్రె బొచ్చు ఉన్న వరకే మంచు అంతా పడేలా చేసిండు, చుట్టూ నెలంతా కూడా పొడిగానే ఉంది. మళ్ళా ఆయన గిద్యోను అంటాడు, అయ్యా నీ కోపము నా మీద మననీయకు, ఇంకొకసారి అడగతానయ్యా, ఇది చేయను అయినా నాకు నమ్మకం కుదరద్ది అని ఆయన అడిగి ఆయన ఏం చేస్తాడంటే అక్కడ మరలా ఇదిగో ఈ గొర్రెబొచ్చు మళ్ళా పెడుతుందా, ఈ గొర్రెబొచ్చు మీద మటుకు మంచు పడకూడదు, మిగతా అంతా మంచు పడాలా అని ప్రార్థన చేస్తాడు. దేవుడు మళ్ళా అట్టే చేస్తాడు, చుట్టూ మంచు పడద్ది, ఆ గొర్రెబొచ్చు మీద మటుకు మంచు పడదు. హల్లెలూయా. దేవుడు ఆ విధముగా ఈ గిద్యోన్ని బలపరిచి ఇజ్రాయేలీయులను రక్షించడానికి ఒక సైనికుడుగా, ఒక సేనాధిపతిగా, లేకుంటే ఒక రాజుగా ఈ గిద్యోనుని దేవుడు పంపిస్తాడు. దేవుడు అంటాడు ఆ గిద్యోనుని, అంటే ఆయనకి భయం ఉన్నది, ఆయన ఏమంటాడంటే పరాక్రమము గల బలాఢ్యుడా, అంటే ఒక బలహీనమైన మనిషిని దేవుడు పరాక్రమము గల బలాఢ్యుడా అని దేవుడే మాట్లాడి ఆయన్ని బలపరిచి ఒక సైన్యంగా ఆయన్ని తయారు చేసి పంపిస్తాడు. హల్లెలూయా. సైనికంగా ఉన్నప్పుడు చూడండి, సైనికులు ఏం చేస్తారు? నడుముకి కావచ్చు, లేకపోతే ఈ బాడీకి కావచ్చు, తలకి కావచ్చు, అన్ని రకరకాల అన్ని పెట్టుకుంటారు అన్నమాట. ఎందుకంటే యుద్ధంలోకి పోయినప్పుడు వాళ్ళు పొడిచినప్పుడు కావచ్చు, ఇప్పుడంటే టొబాకోలో గన్నులు వచ్చినాయి, పాత రోజులంతా కత్తులతో నరుక్కునేదే కదా,
పొడుచుకునేదే కదా. వాటి ద్వారా ఏం జరగకుండా ఈ బాడీకి తగిలించుకోబోయే తలకి అంతా కూడా అవన్నీ వేసుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. గిద్యోను కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సైనికులు కూడా 300 మంది నిలబడేది. అంటే వాళ్ళేమో చాలా మంది ఉండరు. చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళ చేత యుద్ధం జరిగించాలని చెప్పి ఈ గిద్యోను అనుకుంటుంటే దేవుడు అంటాడు, ఇదిగో ఇంత మంది ద్వారా నేను కానీ యుద్ధం కానీ జరిగిస్తే ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటారంటే, ఇదిగో మేము ఎంతమంది ఉన్నాం కాబట్టి గెలిచినము, లేకపోతే గెలవలేము అని అనుకుంటారు వాళ్ళు. నా నామానికి మహిమ రాదు, నేను అలా చేయను, నేను కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాను, నేను ఎవరినైతే యుద్ధానికి పొమ్మంటానో వాడే నీతో వస్తుడు, ఎవరినైతే వద్దంటానో వాడు నీతో యుద్ధానికి రాకూడదని దేవుడు ఒక ఆజ్ఞ యుద్ధం చెప్పాడు. సరే సరే ప్రభు అని ఇష్ట ప్రకారం చేయంటాడు. అలా చేయమన్నప్పుడు దేవుడు ఒక రకమైన పరీక్ష పడతాడు అక్కడ ప్రజలకి. ఏమని అంటే నీళ్లు ఒకటి ఉంటాయి అనమాట, నీళ్లు వాగుంటది. ఆ నీళ్ళ వాగు కాడిపోయినప్పుడు 10,000 మంది పైన ఉంటారు. 10,000 మంది ఆడ ఉన్నప్పుడు మీరు వెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యోనుతో ముందు ఏమని, వెళ్ళి వారి నీళ్లు తాగమను, సైనికులందరినీ కూడా నీళ్లు తాగమను. వీళ్ళల్లో ఎవరైతే కుక్క గతికినట్టు నీళ్లు గతుకుతారో వారిని ఒక పక్కన పెట్టు, తర్వాత మోకాళ్ళుని ఎవరైతే కృంగి ఉంటారో వారిని లెక్కబెట్టు అని దేవుడు గిద్యోనుతో మాట్లాడు. అలాగనే చూసిన తర్వాత కేవలం 300 మంది కుక్క గతికినట్లు నీళ్లు గతుకుతారు. అంటే నీళ్లు తీసుకొని తాగుతారు. ఒక్కటి తాగద్దు నీళ్లు. చూసారు మరి ఎప్పుడైనా? కుక్క ఎప్పుడు కూడా మోకాలు తీసి నీళ్లు తాగదు. దేవుడు దానికి ఆ గిద్యోనికి ఒక రుజువు చేస్తున్నాడు, ఇదిగో కుక్క తాగినట్టు ఎవరైతే నీళ్లు తాగుతారో వారిని పక్కన పెట్టు, అట్లా కాకుండా మోకాలు కృంగి నీళ్లు తాగుతారో వారిని ఒక పక్కన పెట్టు అని అంటారు. ఇంతమంది 10,000 మంది ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది మోకాళ్ళు నీళ్లు తాగుతారు. ఎందుకంటే అంతమందిలో భయం ఉంది, కేవలం 300 మంది కుక్క తాగినట్టు నీళ్లు తాగతారు. భయం అంటే వాళ్ళల్లో భయము, దేవుడు మాకు ఆ సైన్యాన్ని మేము గెలిచేసుకుంటాం ధైర్యం ఆ 300 మందిలో ఉంది. దేవుడు అంటాడు, ఇదిగో ఈ 300 మందే నేను ఏర్పాటు చేసుకున్న సైనికులు, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపించి ఈ 300 మందితోనే దేవుడు యుద్ధాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. పాత రోజుల్లో చూస్తే నేను చిన్నపిల్లడు చూసిన 300 యూదులు అనే ఒక సినిమా వచ్చింది, చాలా బాగుంటుంది. అది ఇంగ్లీష్ సినిమా, చిన్నప్పుడు చూసిన నేను. అయితే అది చూసి ఈ బైబిల్ స్టోరీ ఎత్తి సినిమా చేసినట్టు. అందులో యుద్ధం ఉంటుంది, దీంట్లో యుద్ధము కూడా అసలు అర్థం కాకుండా యుద్ధం ఉంది దీంట్లో. హల్లెలూయా. చాలా అద్భుతంగా దేవుడు ఈ 300 మందితో కేవలము మట్టి కొండలు తీసుకొని వెళ్ళి అవి పగలగొట్టి పెద్దగా వాళ్ళ బోర్లు ఉందిసరికి అన్ని లక్షల మంది పారిపోయి వారినే వారు పొడుచుకొని పారిపోతారు. దేవుడు అద్భుతంగా ఈ విధంగా యుద్ధాల ద్వారా యుద్ధాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. సంగమా గుర్తుపెట్టుకోండి, సైనికులు వెళ్ళినట్టుగా మనము కూడా ఉండాలి. ఈ 300 మంది సైనికులతోనే దేవుడు ఆ దేశాన్ని అంటే ఇజ్రాయేల్ దేశాన్ని కాపాడాడు. చూడండి, మనం ఉండేది కొద్ది మందిమైనా మనం దేవుడి గురించి ఒక్కొక్కరికి చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. దెయ్యాలు చుట్టుపక్కల ఉంటాయి, అందరి ఇళ్లలో ఉంటాయి, అందరిలో చాలా మందిలో కూడా దెయ్యాలు ఉంటాయి. మీరు వెళ్ళి ఒక్కరికన్నా కానీ ప్రభు గురించి, యేసు ప్రభు దేవుడు ఆయన నమ్ముకోండి, ఆయన నమ్ముకుంటే నరకం నుంచి తప్పించబడతారని చెప్తే ఒకరైనా రక్షించబడతారు కదా, సంఘం నిండిపోయేది కదా ఈ పాటికి. హల్లెలూయా. అయితే మనం యుద్ధం చేయాలి, మనం అందరం కూడా సైనికులమే. సైనికులు కాదు మేము, మాకే బాగలేదు మేమేం చేస్తామయ్యా అనవాకండి. నువ్వు చెయ్యాలి, దేవుని పని చేయాలి. ఒకరికన్నా నా దేవుడి గురించి చెప్పాలి నేను అని అనుకుంటే దేవుడు నిన్ను ఒక సైనికురాలుగా దేవుడు తయారు చేస్తాడు. అయితే సైన్యంలో ఉన్న మనం ఏం చేయాలంటే కొన్ని విషయాలు చేయాలి. అదేదో చూద్దాం ఒకసారి. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. బాగానండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ప్రభు శక్తిని బట్టి బలవంతులమై ఉండాలి.
దానికి భయపడి, దీనికి పడిపోయి, దెయ్యాలకి భయపడి, లేకపోతే ఏదైనా అనారోగ్యానికి భయపడి, ఏదో అయిపోద్ది, చచ్చిపోతాం అనే భయాన్ని వదలండి. ఈ రోజు నుంచి అమ్మా మీకే వదలండి. దేవుడు శక్తిమంతుడు, యేసుక్రీస్తు శక్తిమంతుడు. ఆయన చిన్న దెబ్బల ద్వారా నాకు ఆరోగ్యం వస్తుంది, నాకు స్వస్థత వస్తుందని నమ్మండి. అంతేకాకుండా ఏ దెయ్యం కూడా నేను చేయలేదని నమ్మాలి మనం. ఎవరి శక్తిని బట్టి? నీలో నాలో ఉండే శక్తిని బట్టి కాదు, దేవుడి శక్తిని బట్టి. మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మకమైన దేవుడు, శక్తిమంతుడు. ఆయన ఖచ్చితంగా అన్ని చేసే దేవుడు. ఇది చేయలేడు అనేది లేదు ఆయన కాడ. ఆయన పరదాలు కప్పుకున్న దేవుడేం కాదు, ఎప్పుడు ఓపెన్ గానే ఉంటాడు దేవుడు. మనము ఆయన అడగాలంటే నీ శక్తి నాకు దయచేయి, పరిశుద్ధాత్మ శక్తి దయచేస్తే మనం ఆయన శక్తిలో ఉండి మనం బలవంతులం అవ్వాలా. సైతాన్ని మనం ఎదిరించాలంట. తర్వాత మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. హల్లెలూయా. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం తొడుక్కోవాలి. ఎప్పుడు అనంటే మన ఎదురుగా ఎవరుంటారు? శత్రువునుడు, మనకు కనపడ్డవాడు. కనపడితే మనం పట్టుకొని ఎట్ట కొట్టచ్చు, తల్లొచ్చు. కానీ వాడు మనకు కనపడకుండా మనం ఏం చేస్తాడంటే మనకు ఆరోగ్యాన్ని ఇది చేస్తాడు, అనారోగ్యాన్ని పెడతాడు, ఇంట్లో గొడవలు పెడతాడు, ఇంట్లో సమస్యలు పెడతాడు, దేవుని దగ్గరికి రానివ్వడు. వాడిని మనం ఎదిరించాలి. గిద్యోను ఒక్కడే దేవుడు 300 మందిని ఆయనకి ఇచ్చి శత్రువుల మీద పంపించి దేవుడిని అవన్నీ మహిమపరచుకుని ఆ శత్రువుని గెలిపించి, ఆ శత్రువుని ఓడించి ఈ గిద్యోని ప్రజల చేత గెలిపించి దేవుడి నామాన్ని మహిమపరచుకున్నాడు. అలాగే మనం ద్వారా కూడా దేవుడు మహిమపరచబడాలని అనుకుంటున్నాడు. ఎలా ఉండాలి మనం అంటే సైనికుల్లాగా ఉండాలంట. శత్రువుని ఎదిరించాలి, అపవాదిని, దెయ్యాన్ని మనము ఎదిరించాలి అని. దెయ్యాన్ని ఎదిరించాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చదువమ్మా. మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ, చూడండి అమ్మ, మనం పోరాడేది మనకు కనబడిన శక్తులతో. మనం ఏమనుకుంటాం? మనం పోట్లాటకి పోతే మనుషులతో కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అది వేరు. కానీ మనం పోరాడేది కనబడిన దురాత్మలతో. ఈ దయ్యాలన్నీ ఏం చేస్తుందా చెప్పినాడు నేను. ఇంట్లో గొడవలు కావచ్చు, మనకు అనారోగ్యం కావచ్చు, ఇంట్లో సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా దయ్యాలే పడతాయి. కాబట్టి మనం వాటితో పోరాడాలి. ఎలా పోరాడాలి అంటే బైబిల్ చెప్తుంది, చదువమ్మా. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. దెయ్యాలు ఆడున్నాయంట అమ్మా, దెయ్యాలు ఆడున్నాయి ఆకాశ మండలంలో, అంటే గాలిలో దెయ్యాలు ఉన్నాయి. అయితే మీరు ప్రార్థన చేసి వాటిని పోరాడాలి. ఇప్పుడు మీరు చూడండి, యుద్ధంలోకి పోయినప్పుడు, యుద్ధంలోకి పోయిన తర్వాత మనము ఇతరులకు అంటే ఎదురుగా వచ్చి శత్రువులు చంపకపోయినాం అనుకోండి, ఆ శత్రువు మనం చంపేస్తుంది. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? మనము యుద్ధంలో ఉన్నాం. ఇప్పుడు ఈ యుద్ధంలో ఉన్న మనము శత్రువుని చంపాలి. శత్రువుని చంపకపోతే వాడు మనం చంపేస్తాడు. శత్రువు ఎవరు అంటే బైబిల్ చెప్తుంది అపవాది. వాడిని మనం చంపాలి. ఎక్కడ ఉన్నాడు వాడు అంటే మనకు కనపడు. వాడు కనపడు ఏమని చెప్తుంది బైబిల్ అంటే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలు. అంటే ఆకాశంలో ఏమున్నాయనంట? దెయ్యాలు ఉన్నాయి. ఆకాశంలో దెయ్యాలు ఉన్నాయి. ఈ దెయ్యాలు ఏం చేస్తాయంటే మనల్ని ఇబ్బంది పడతాయి. మనము వాటి పోరాడి గెలవాలి. మళ్ళా చెప్తుంటా, వాటితో మనం పోరాడకుండా ఉంటే అవి మనల్ని ఇబ్బంది పడతాయి, కష్టాలు పడతాయి, కన్నీళ్లు పడతాయి, అనారోగ్యం వేసి మళ్ళా చెప్తుంటా అప్పులు బాధలు పడతాయి, ఇంట్లో సమస్యలు పడతాయి ఈ దయ్యాలు. మనము క్రైస్తవులమైన మనము వాటితో పోరాడాలి. పోరాడాలి అని అంటే మనం ఏం చేయాలంట? తర్వాత అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమర్థము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగినట్లు, శక్తితో మనం నింపబడాలి, పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుడి సర్వాంగ కవచమును ధరించుకున్నట్టు. దేవుడు ఒక కవచాన్ని మనకు ఇస్తాడు.
ఆ కవచాన్ని మనం ధరించుకోవాలంట. ఆ కవచం గురించి ఇక్కడ రాసింది చదువమ్మా. చూడండి, నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, అంటే నడుముకి ఒక మాట, నడుముకి మనం ఏం కట్టుకోవాలంటే సత్యమును దట్టి, అంటే అబద్ధము మన నోట రాకూడదు. అమ్మా ఎరండి జాగ్రత్తగా అనిపిలు నేను బాగిను. హల్లెలూయా. మనము అబద్ధము మన నోట రాకూడదు. అబద్ధం వచ్చి మనం అబద్ధాలు చిన్నదో పెద్దగా మాట్లాడుతున్నాం అనుకోండి, సైతానికి మనం దారిచ్చినట్టే. వాడిని ఎదిరించాలంటే ముందు మనం ఏం చేయకూడదు అని అంటే అబద్ధం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు. మన నోట సత్యమే ఉండాలి. మన నడుముకి సత్యమును దట్టి కట్టుకోవాలి, సత్యమే పలకాలి. యేసుక్రీస్తు సత్యవంతుడు కాబట్టి మనం సత్యమే పలకాలి. తర్వాత నీతి అను మైమరుపు దొడుకుకొని నీతిగా మనం జీవించాలి. నీతిగా యథార్థంగా అంటారు కదా, నీతిగానే మనం జీవించాలి. ఒక్క రూపాయి కూడా ఇతరులది మనం ఆశించకూడదు. మన కష్టార్జితమే మనము తినాలి. అది లాభం వస్తుంటది. మనం ఈ చిన్న పని చేస్తే చాలా డబ్బులు వస్తాయని తెలుస్తుంది మనకి, అయినా కూడా మనం చేయకూడదు. పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసును తొడుగుకొని నిలవబడు. అంటే సువార్త చేయాలి మనం ప్రతి ఒక్కరూ కూడా. మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీ ఇంటి పక్కన వారికి కావచ్చు, ఎవరో ఒకరికి యేసు ప్రభు దేవుడు, ఆయన నమ్ముకుంటే మంచి జరుగుతుంది, ఆయన నమ్ముకుంటే మన పాపాలు పోతాయి, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు అని చెప్పాలి. లేకుంటే ఆయన మరణం గురించి చెప్పాలి. ఆయన మన కోసం చనిపోయాడు, ఆయన నమ్ముకోవాలి. మనం చనిపోతే మనం స్వర్గానికి పోతామని చెప్పాలి. ఆ విధంగా మనము సమాధానము సువార్త చేయాలి. సువార్త చేసేటప్పుడు మనం చెడతారు, అరస్తురు, గొడవ పెట్టుకుంటారు, అయినా కానీ మనం సమాధానంగా వాళ్ళతో ఉండాలి. ఇది దేవుడు చెప్తున్నా. ఇవన్నీ కాక విశ్వాసంలో ఢాలు పట్టుకోవాలి. విశ్వాసం, యేసుక్రీస్తు మీద మనకి అవిశ్వాసం ఉండకూడదు. విశ్వాసం అనే ఢాలు మనం పట్టుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే సైతాను వేసే ప్రతి బాణము, సైతాన్ని ఏ బాణాన్ని ఆశ ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారని మీకు, అనారోగ్యం పెట్టేస్తుడు, అప్పులు పెట్టేస్తుడు, ఇంట్లో సమస్యలు పెడతాడు, భార్యాభర్తలతో గొడవలు పెడతాడు, ఎన్ని చేస్తున్నాడు, అవన్నీ వాడు బాణాలు అన్నమాట. ఆ బాణాలు రాసుంటే మనం వాటిని ఆపాలి. వాటిని మన శిరస్త్రాణంతో మనతో ఢాలుతో, ఇది ఢాలు అనుకోండి, ఈ ఢాలుతో మనం అడ్డం పెట్టాలా. వాడు బాణాలన్నీ ఆస్తున్నప్పుడు వచ్చి ఆడపడితే ఇటుకి తగిలి కింద పడిపోతుంది, మనలోకి రాలేవు. మనకు ఆ ఢాలు లేకపోతే నేరుగా మనం ఎందుకు వచ్చేస్తాం, అప్పుడు మనకు ప్రమాదం జరగదు. అందుకని మనం ఏం చేయాలంటే విశ్వాసం అనే ఢాలు మనము పట్టుకోవాలి. ఏ వచ్చినా ప్రభు చూసుకుంటాడులే, ఇదే అది ఆయన చూసుకుంటాడులే, మన పాటికి మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలా, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవాలా అని ఆయనకు అప్పచెప్పిన, ఆయన చూసుకుంటాడు. అందుకని బైబిల్ చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపు. మన భారం అంతా ఏసే మీద ఆయన చూసుకుంటాడు, మనకెందుకు, మన మనుషులు మీరు చూసేప్పుడు కోసం మనకు తెలియదు. అందుకని జాగ్రత్తగా మనం విశ్వాసము అనేది గట్టిగా పట్టుకోవాలి. ఏసై నుంచి దూరం చేసే ప్రయత్నం కూడా సైతాను చేస్తుంది. అందుకని మనం ఏసయ్య దేవుడు దేవుడు మనం గట్టిగా పట్టుకోవాలా. అప్పుడు మనము విశ్వాసంలో ధాను పట్టుకుంటాం. శిరస్త్రాణమును అంటే మనకి దేవుడు రక్షణ ఇస్తుండు. ఈ రక్షణ మనకి శిరస్త్రాణంగా ఉంటుంది. యుద్ధానికి పోయినప్పుడు తలకి పెట్టుకుంటారు కదా, అట్లాంటిది. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును, అంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని యుద్ధానికి పోయినప్పుడు ఏం పట్టుకుంటాడు మనిషి, కత్తి కూడా పట్టుకుంటాడు కదా, ఆ కత్తే ఖడ్గం అనమాట. ఈ ఖడ్గం అంటే ఏంటి అని అంటే బైబుల్. హల్లెలూయా. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనము పట్టుకోవాలి. ఎప్పుడు ఎందుకు అని అంటే శత్రువు మనం ఎదిరించాలంటే మనం ఏం చేయాలా, బైబుల్ చదవాలి. కనీసం రోజుకు ఒక అధ్యాయం అన్నా చదవాలి. చదువు చేత కాకపోతే పిల్లగాల చేత, మన పిల్లల చేత మనం చదివించుకోవాలి. చదివించుకుని ఆ మాటలు వింటూ ఉండాలి. హల్లెలూయా. చదువు. ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో చేయొచ్చు. మెలకువగా ఉండుడి. హల్లెలూయా. నిద్రపోకుండా మనం మెలకువగా ఉండాలి. మెలకువగా ఉన్నప్పుడే, నిద్ర అంటే రాత్రులు నిద్రపోయి కాదు, మనం ప్రార్థనలో మెలకువగా ఉండాలి.
కొంతమంది ప్రార్థన చేస్తున్నా, వాక్యం చెప్తున్నా నిద్రపోతుంది. ఇదే రోగం అర్థం కాదు. దెయ్యం ఉంటుంది వాళ్ళల్లో, అందుకే నిద్ర వస్తుంది వాళ్ళకి. అలా వెళ్ళిపోయారు. వెనక పిల్లలు కాదు, పిల్లల్లో కాదు, వాళ్ళు వెనక చూడండి. పిల్లలకి ఏం కాదు, పిల్లల్లో మామూలుగా వాళ్ళల్లో వాళ్ళ దూతలు దేవుడి దగ్గర ఉంటారు. దేవుని మొహాన్ని చూస్తుంటారు. దేవుని దూత, వారి దూతలు, పిల్లల దూతలు. మనం పిల్లల్ని అనకూడదు, పెద్దోళ్ళు. మంచి చెడు తెలిసిన వారు పెద్దవారు. అందుకని వాళ్ళలో దెయ్యాలు ఉంటాయి. అందుకని దేవుని వాక్యాన్ని వినలేరు. అందుకని సంగమా గుర్తుపెట్టుకోండి, మనం ఈ దేవుడు ఇచ్చే సర్వాంగ కవచాన్ని మనము తొడుక్కొని శత్రువైన అపవాదిని ఎదిరించే వారముగా ఉండాలి. గిద్యోను దేవుడి మాట విని శత్రువుని ఎదిరించి ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడాడు. మనము కూడా దేవుడు ఇచ్చే సర్వాంగ కవచాన్ని మనం వేసుకొని అపవాది అయిన శత్రువుని మనం ఎదిరించాలి. అప్పుడే మనము దేవుని యందు గట్టిగా నిలబడగలుగుతాం, దెయ్యాన్ని మనము ఎదిరించగలుగుతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.